హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శివ బిందుల ప్రేమని తెలుసుకొని తన చేతుల మీదుగానే శివాకి బిందుకి పెళ్ళిని జరిపిస్తాడు. జరిపించి తన చేత్తో అక్షింతలు వేస్తాడు. పాపం శారద, భూమి, పూరి శోకసంద్రంలో మునిగిపోతారు. పూరి ఆ పెళ్ళి చూడలేక అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అలా అపూర్వ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, బిందు చెప్పానా ప్రేమ గెలిపించడంలో నేను ముందుంటానని? నీ ప్రేమని గెలిపించాను, రా ఇంటికి వెళ్దాం, మీ ఇద్దరి లైఫ్ సెట్ చేసే బాధ్యత నాది, రా అని ఇంక వాళ్ళిద్దరినీ చేపట్టుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. భూమి మాత్రం ఒక్కసారిగా కుప్పకూలి పాపం ఏడుస్తూనే ఉంటుంది. అలా ఇంకా ఏడుస్తూ ఉంటే శారద భూమిని ఓదారుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. పూరి తన రూమ్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటే గగన్ భోజనం తీసుకొని పూరి దగ్గరికి వెళ్తారు. పూరి, ఏది ఒకసారి తిరుగు అని అంటారు. అన్నయ్య, నేను ఏడుస్తున్నాను అనుకుంటున్నావా? హబే లేదన్నయ్య, అయినా నేనంత వీకా ఏంటి, నేను ఎందుకు ఏడుస్తానన్నయ్య అని అంటుంది పూరి. పూరి, నువ్వు నోటితో అబద్ధం చెప్తున్నావు కానీ నీ కళ్ళు నిజాన్ని చెప్తున్నాయి. నాకు తెలుసమ్మా, ఒకటి మాత్రం నీకు చెప్తాను విను. ఆ శివ మనల్ని మోసం చేశాడు. రెండు పడవలపై కాలు వేసినట్టు ఒకరికి తెలియకుండా ఒకరిని ముందు నిన్ను ప్రేమించాడు, తర్వాత బిందుని ప్రేమించాడు. ఇప్పుడు వాళ్ళు బెదిరించేసరికి బిందుని ప్రేమగా చూసుకుంటానని చెప్పేశాడు. అలాంటి మోసగాల్ని ఎంత దూరం పెడితే అంత మంచిదమ్మా. ఇంక నయం, వీడి గురించి పెళ్లి తర్వాత తెలుసుంటే నీ బ్రతుకేమైపోయేది? ఆ దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టే పెళ్ళికి ముందే వాడి గురించి నిజం తెలిసింది. నువ్వేం బాధపడద్దు. వాడేంటమ్మా, నీకింకా మంచి అబ్బాయిని, గుణంలో కానీ, అందంలో కానీ, క్యారెక్టర్లో కానీ అన్నిట్లో మంచి అబ్బాయిని నేను వెతికి తీసుకొస్తాను. నువ్వు ఏడవద్దు అని పాపం గగన్ బాధపడుతూ ఉంటే, అన్నయ్య, కన్నీళ్ళు నా కళ్ళలోండి కాదు, నీ కళ్ళలోండి వస్తున్నాయి అన్నయ్య అని అంటుంది పూరి. పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు గగన్. ఇంకా పూరి చాలా బాధపడుతూ గగన్ని హక్ చేసుకుంటుంది. ఇంత మోసం చేస్తాడని శివ నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ విషయం కనీసం భూమికి తెలిసినా నాకు ముందు చెప్పేది, కానీ శివ అంత అవకాశం మనకి ఇవ్వలేదు అనేసరికి భూమి అని ఆగిపోతుంది పూరి. ఏంటి పూరి, ఎందుకు ఆగిపోయావు? ఏదో చెప్పబోతూ ఆగిపోయావేంటి అని అడుగుతారు. అంటే అన్నయ్య అది అని అంటుంది. పూరి, నువ్వేదో చెప్పబోతున్నావు, ఆగిపోయావు, చెప్పు, నిజం చెప్పు అని అడుగుతారు. అన్నయ్య, ఈ విషయం భూమి వదినకి ముందే తెలుసన్నయ్య. భూమి వదినకే కాదు, నాకు కూడా శివ బిందుని ప్రేమించాడనే విషయం తెలుసు. కానీ భూమి వదినే శివని కన్విన్స్ చేసింది. శివ భూమి వదిన కాళ్ళు పట్టుకున్నాడు అని జరిగిందంతా పూసగుచ్చినట్టు గగన్కి చెప్తున్న రోజు పూరి ఫినాయిల్ తాగాలనుకోవడం, తర్వాత గగన్ రాకముందే ఇంకా మాట తీసుకోవడం, శివని కన్విన్స్ చేయడం, ఇవన్నీ విషయాలు చెప్పేస్తుంది పూరి. అదంతా విని కోపంతో రగిలిపోతాడు గగన్. అంటే దీనంతటికీ కారణం ఆ భూమి అన్నమాట. భూమికి నిజం తెలిసినా కావాలనే మనల్ని ఇంత మోసం చేసిందనమాట అని ఇంకా గట్టిగా భూమి రాగానే నిలదీయాలని, భూమి జ్ఞాపకాలు తన ఇంట్లో లేకుండా చేయాలి అని ఫిక్స్ అయిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా శారద, అమ్మ భూమి, ఎవరితో పెళ్లి రాయాలని ఆ దేవుడు రాసిపెట్టి ఉంటాడో వాళ్ళతోనే పెళ్లి జరుగుతుంది. మనం ఎంత అనుకున్నా ఆ పెళ్ళి జరగదు కదా, రామ్మ ఇంటికి వెళ్దాం అని అంటారు. నా మొహాన్ని బావకి ఎలా చూపించాలో అర్థం కావట్లేదు అత్తయ్య అని అంటుంది. ఏం పర్లేదమ్మా, నేను మాట్లాడతాను కదా, రామ్మా అని చెప్పి ఇంకలా లోపలికైతే తీసుకురావాలనుకుంటే అప్పుడే కరెక్ట్గా భూమి ఫోటో ఫ్రేమ్ని గగన్ విసిరి కొడతాడు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట. వెంటనే భూమి, బావా, ఏయ్ నోర్ముయ్, ఇంకొక్క మాట మాట్లాడావో ఏం చేస్తానో నాకు తెలీదు. ఎందుకు నన్ను ఇంతలా మోసం చేసావు భూమి? నేను నీకేం అన్యాయం చేశాను నన్ను ఇంతలా మోసం చేసావు భూమి? ఎందుకు మోసం చేసావు? చిన్నప్పుడు నేను కాపాడాననే కృతజ్ఞత నీలో ఇప్పటి వరకు ఉంది అని అంటున్నావు కదా. అలాంటి కృతజ్ఞత ఉంటే నన్ను ఇంతలా మోసం చేయాలని, పెళ్లి పందిట్లో మా ఇంటి పరువు తీయాలని నువ్వెప్పుడు అనుకోవు భూమి, అనుకోవు. శివ బిందుని ప్రేమిస్తున్నాడని నీకు ముందే తెలిసి ఎందుకు శివని అడ్డుకున్నావు? ఎందుకు? నాతో నిజం చెప్పుంటే
నా చెల్లి పరువు, నా పరువు ఇవాళ పోయేది కాదు కదా. ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చిన కోడలు ఇంటి పరువు కాపాడాలనుకోవాలి, కానీ ఇంటి పరువు తీయాలనుకోకూడదు భూమి అని అంటారు గగన్. అది కాదు బావా నేను చెప్పేది. భూమి, ఇంకేం చెప్పొద్దు. నువ్వు చెప్పడం, నేను వినడం, ఇదంతా ఇదంతా వద్దు. నా చెల్లి పరువు ఇవాళ నా చేతులారా తీసేయాల్సి వచ్చింది. నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇకపై నువ్వు నా భార్యవి కాదు. అమ్మా, తన్ని కోడలు కాదు. పూరి, తన్ని వదిన కూడా కాదు. వెళ్ళిపో భూమి అని ఇంక భూమిని చేయి పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి శరత్చంద్ర వచ్చి అలా భూమిని పట్టుకుంటారు. ఒక్కసారిగా భూమి శరత్చంద్రని చూస్తుంది. శరత్చంద్ర కూడా భూమి వైపు చూస్తూ ఉంటారు. నాన్న అని అంటుంది. పో, వెళ్ళు. మీ నాన్న నువ్వు ఎప్పటి నుండో ఒకే పార్టీ కదా. నా పరువు తీయడానికే నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు కదా అని అంటాడు గగన్. ఇంకా వెంటనే శరత్చంద్రకి మ్యాటర్ అర్థమవుతుంది. భూమి, విన్నావా, చూసావా, అనుభవం అయ్యిందా? నాకు తెలుసు, వీడికి చంచల మనస్తత్వం, ఊగిసలాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి నా భార్య అని ప్రేమ చూపిస్తాడు, ఇంకొకసారి ఇంట్లోండి బయటికి గెంటేస్తాడు. అది వీడంటే. అలాంటి వీడి కోసమా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు? అలాంటి వీడి కోసమా నా పరువు తీసి నేను ఒక అబ్బాయికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలనుకుంటే వెళ్ళిపోయి బ్యాచిలర్స్ పార్టీలోనే వీడితో తాళి కట్టించుకున్నావు? వీడి కోసమా? వీడికి నచ్చినప్పుడు ఇంట్లోకి రమ్మంటాడు, నచ్చినప్పుడు చేయి పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకొని నా పరువు తీసావు. ఇప్పుడు నీకు ఏ ఇల్లుంది? ఏ ఇల్లుంది భూమి అని అడుగుతారు శరత్చంద్ర. అది కాదు నాన్న, వద్దు. నువ్వు ఇంకేమీ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత కాదన్నా నువ్వు నా కూతురివి, నాకు శోభకి పుట్టిన కూతురివి. శోభ నా దేవత, తన వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. అలాంటి శోభానిపై ప్రేమ చూపించడానికి తను లేదు, వెళ్ళిపోయింది పైకి. బ్రతికుండగా తను ఏ న్యాయమైతే నీకు ఒకవేళ ఈ పరిస్థితిలో ఉంటే చేసేదో, నేను అలాంటి న్యాయమే చేయాలి. కన్న తండ్రిగా అది నా బాధ్యత. కాబట్టి శోభ నిన్ను రోడ్డు మీద వదిలేసేది కాదు, నిన్ను ఇంటికి తీసుకువెళ్ళి అక్కుని చేర్చుకునేది. నువ్వు నా గుండెల్లో ఎంత గుణపాలు పెట్టి గుచ్చుతున్నా, నా ఇంటి పరువు ఎంత తీసినా, కన్న తండ్రిని కాబట్టి నిన్నింటికి తీసుకువెళ్తాను, రా అని ఇంకా అలా శరత్చంద్ర భూమిని తన ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. పాపం గగనేమో శారదని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా శారద ఏమో పాపం బాగా ఏడుస్తూ అలసిపోయి బాధపడి, అయ్యో నాన్న గగన్ అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది శారద. ఇంకా అలా భూమిని ఇంటికి తీసుకొస్తారు శరత్చంద్ర. ఇంటికి రాగానే అపూర్వ, ఏంటి బావా ఈ భూమి ఏంటి మన ఇంటికి వచ్చింది అని అడుగుతారు. అది పక్కన పెట్ట అపూర్వ, నువ్వు చేసిందేంటి? అనామకుడు బిందు ప్రేమించుకుంటే వాళ్ళిద్దరి పెళ్లి కోసం నువ్వు ఇంత రాచి రంపాలు పెట్టాలా అని అడుగుతారు శరత్చంద్ర. ఇప్పుడేమైంది బావా? మరి ప్రేమించిన పెళ్లి కాకపోతే ఏ పెళ్లి చేయమంటారు? అయినా మీరా అప్పట్లో కేపీని ప్రేమించింది, పెళ్లి చేయలేదు. ఇది కూడా అంతే, బిందు శివన్ ప్రేమించింది, పెళ్లి చేశాం అని అంటారు. కృష్ణప్రసాద్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడనమాట. శివ కూడా ఇంకా ఒక విగ్రహంలా అలా ఉండిపోతాడు. భూమి శివ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా శివ ఏం మాట్లాడకుండా అక్కడి వెళ్ళిపోతాడు. బావా, ఎంతైనా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి మన ఇంట్లోనే కొన్ని రోజులు అని అనేసరికి, సరే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండని, ఎందుకంటే తను నమ్మేన కోడలు కదా అని ఇంక శరత్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటే, అవును భూమి ఎందుకు వచ్చింది బావా అని అడుగుతుంది అపూర్వ. ఎందుకంటే ఆ గగన్ గడు భూమిని గెంటేశాడు కాబట్టి, వాడికి బాగా అలవాటే కాబట్టి నా బిడ్డ రోడ్డు మీద పడకుండా ఇంటికి తీసుకొచ్చాను. భూమి రా అని లోపలికి తీసుకువెళ్తారు శరత్చంద్ర. అయ్యో, నేను కోరుకున్నట్టే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. ఇప్పుడు భూమి ఇంట్లో ఉండి ఏడుస్తూ ఉంటుంది, అక్కడ పూరి ఆ ఇంట్లో ఉండి ఏడుస్తూ ఉంటుంది, మనసు పగిలి గగన్ ఏడుస్తూ ఉంటాడు. ఇదే కదా నాకు కావాల్సింది అని అపూర్వ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. మీరు చేస్తుంది చాలా తప్పు అపూర్వ అని అంటారు. ఏంటి కేపీ, పెళ్లి మండపంలో ఒక్క నోరు కూడా ఎత్తలేదు, ఇప్పుడేంటి పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు అని అంటారు. అవును, ఎందుకు నోరెత్తలేదంటే మీరా కూడా నా భార్యే కాబట్టి, అక్కడ నేను నోరెత్తితే మీరా పరువు పోతుంది కాబట్టి. ఒక్కటి
శివలో శివ బిందుల్లో ఏ ఇద్దరిలో ఒక్కరైనా ఒకరికొకరు ప్రేమించకపోతే అప్పుడు నేను మాట్లాడేవాడిని, పోరాడేవాడిని. కానీ శివ బిందుని ప్రేమించాడు, బిందు కూడా శివని ప్రేమించింది. అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోయాను, సైలెంట్గా ఉండిపోయాను. కానీ ఒక్కటి చెప్తున్నాను అపూర్వ, ఈరోజు నీదవ్వచ్చు, కానీ రేపు నీది కాదు. ఇన్నేళ్ళు నువ్వు ఇలాగే ఉండిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ తాట తీయడానికి దేవుడు ఒకరిని పంపిస్తారు. ఆ ఒక్కరే నా మేనకోడలు భూమి. మేనకోడలు భూమి ఇంటికి వచ్చిందని, గగన్ భూమిలిద్దరు విడిపోయారని తెగ సంతోషపడిపోతున్నావేమో, కానీ నీ తలపై పాదం వేసి తొక్కడానికే భూమి వచ్చిందనే సంగతిని గుర్తు పెట్టుకోండి అపూర్వ. భూమి ఎప్పుడైతే మెట్టినింటి నుండి పుట్టినింట్లో అడుగు పెట్టిందో నీ కౌంట్ డౌన్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు అపూర్వ. కాబట్టి రోజులు లెక్క పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. అబ్బో, కేపీ బాగా డైలాగులు వేస్తున్నాడే. అయినా ఎప్పుడూ కేపీ ఇలాగే కదా మాట్లాడుతూ ఉంటాడు, ఏమీ చేయలేడు, అంతేలే అని ఇంక పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి అలా ఇంకా ఒంటరిగా కూర్చుని ఉంటే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. ఇదిగో నీకు కావాల్సిన ఆస్తి పేపర్లు అని అంటారు. నాన్న, నేను చెప్పాను కదా నాకు ఈ ఆస్తి అవసరం లేదు నాన్న అని అంటుంది. చూడు భూమి, నేను కూడా చెప్పాను ఆస్తి ఖచ్చితంగా నీ పేరు మీద రావాలి అని. అయినా నువ్వు ఇంకా వినను అంటే మాత్రం చెప్పా కదా నా చావును చూడాల్సి వస్తుంది అని అంటారు. ఇప్పుడు ఈ ఆస్తిని నేను తీసుకోవాలి, అంతేనా? మీకు కావాల్సింది అదే కదా అని అంటుంది. అవును అంతే అని అంటారు. వెంటనే ఇంకా ఆస్తి పేపర్లని తీసుకుంటుంది భూమి. తీసుకొని అలా ఇంకా అపూర్వ వైపు చూస్తుంది. అపూర్వ, ఏంటి ఇది? నాకు భయపడి మళ్ళీ వీళ్ళ తమ్ముడిని ఎక్కడ చంపేస్తానోనని ఆస్తి నా పేరు మీద రాద్దాం అనుకుంటుందా ఏంటి? అస్సలు కాదనకూడదు, ఖచ్చితంగా ఒప్పుకోవాలి అని అపూర్వ తెగ మురిసిపోతూ చూస్తుంది. ఇంకప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తారు. మీరా కూడా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే భూమి కృష్ణప్రసాద్ అండ్ చెర్రీ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అలా కృష్ణప్రసాద్ చేతిలో ఆ ఆస్తి పేపర్లను పెడుతుంది భూమి. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు. అమ్మ భూమి, ఏంటమ్మా ఇది అని అంటారు. మావయ్య, ఎలా అయితే నాన్న నాకు ఇష్టం లేకపోయినా ఈ ఆస్తిని నా చేతిలో పెట్టారో నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదని, కానీ నేను మీ చేతిలో పెడుతున్నాను. ఎందుకంటే మీరు ఆస్తి కోసం ఆశపడే మనిషి కాదు. ఒకవేళ ఆశపడితే ఎప్పుడో మీ వాటా కోసం మీరు అడిగేవారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, కొంతమంది లెక్కలు సరిగ్గా ఉండాలి అంటే ఆస్తి మీ పేరు మీదే ఉండాలి మావయ్య. మీ రుణం ఇలా అయినా నేను తీర్చుకోవాలి అని అంటుంది భూమి. ఏంటమ్మా మాటలు? వద్దమ్మా, వద్దు. శోభచంద్ర చెల్లెమ్మ చావుకి కారణం నేనే. ఇప్పుడు మళ్ళీ ఈ ఆస్తి తీసుకొని నేను మళ్ళీ వద్దు అని అంటారు. చూడండి మావయ్య, ఆ అపూర్వని అనచాలి అంటే ఆస్తి మీ పేరు మీదే ఉండాలి ఖచ్చితంగా. మీరేమీ కంగారు పడకండి. మీ పేరుపై, చెర్రీ పేరుపై నేను ఆస్తిని రాస్తాను అని డాక్యుమెంట్లు రెడీ చేయించడానికి లాయర్ని పిలిపిస్తుందన్నమాట భూమి. ఇంకా ఈరోజు సాటర్డే అవ్వడంతో లైక్ మండే రోజు రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పడంతో ఇంకా అలా కృష్ణప్రసాద్కి ఇవ్వాలి అని డిసైడ్ అయిపోతుంది తన ఆస్తంతా భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి భూమి అలా చూస్తున్నావు? ఓ, ఆస్తంతా వాడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? కేపీకి ఇస్తే నేను తీసుకోవాలని అనుకుంటున్నావా? కేపీని పైకి పంపించడం నాకు చిటికలో పని. ఎందుకంటే ఆ కేపీ నా కాలి కింద బానిస. ఒకప్పుడు మీ అమ్మ, అదే శోభచంద్ర, తన్ని చంపడానికి కూడా ఆ కేపీ గాడినే వాడా. ఇప్పుడు నువ్వు మళ్ళీ కేపీ చేతికే ఆస్తి ఇస్తున్నావంటే మళ్ళీ కేపీ ప్రాణాల మీదకి రావాలనే కదా నీ ఆరాటం. నాకు అర్థమైంది అని అంటారు. అపూర్వ, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈ విషయాన్ని ఇప్పుడే నాన్నతో అనేలోపు చెప్తావా? చెప్పు. మీ నాన్న ఒక వెర్రి బాగులోడు. నేను చెప్పింది విని తోకాడించడం తప్ప ఆయనకి ఏం తెలుసు? ఏమీ తెలీదు. అలాంటప్పుడు నువ్వు ఇంకా మీ నాన్న నీ గురించి నమ్ముతాడని, నా గురించి నమ్ముతాడని అనుకోవద్దు భూమి. ఇంకా చిన్నపిల్లలాగే ఆలోచించద్దు.
ఇప్పుడు నువ్వు చచ్చిన పామువి, అలాగే ఉండు అని చెప్పి అలా వెనక్కి తిరిగి చూస్తుంది అపూర్వ. చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటారు. ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్లో ఉండిపోతుంది. బావా అని అంటే ఏయ్ అని ఒక్క చెంప మీద కొడతారు. ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? అంటే అంటే కేపీని అడ్డు పెట్టుకొని శోభన్ చంపింది నువ్వేనా అని అంటారు. అది కాదు బావ. హే, నీ నోటితో విన్న తర్వాత కూడా ఇంకా దబాయించాలని చూస్తే చంపేస్తా అని ఇంకా నిజాన్ని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు శరత్చంద్ర. ఇన్ని రోజులు కేపీని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అండ్ ఈ అపూర్వని గుడ్డిగా నమ్మినందుకు అపూర్వని పోలీసులకి అప్పచెప్తాడు శరత్చంద్ర. తన అమ్మ చావుకి న్యాయం జరిగింది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అలా భూమి అపూర్వ నిజస్వరూపాన్ని శరత్చంద్ర ముందు బయట పెట్టి అపూర్వ తాట తీసేస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.